షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది? చివరి నిమిషంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడం, బీజేపీ జనసేన ప్రచారంలోకి దిగడం, మరి టీడీపీ సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనసేన పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. మొదట ప్రచారం అంతా కూడా సాదాసీదాగా 3 పార్టీల మధ్య పోరాటంలా జరిగిపోయింది. లాస్ట్ మినిట్లో అనూహ్యంగా జనసేన రంగంలోకి దిగడం, మద్దతు ప్రకటించడం, ప్రచారంలో పాల్గొనడం చకచకా జరిగిపోయింది. ఏంటి, ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ప్రణాళిక ప్రకారమే చివరి వారంలో అడిగేద్దాం అని అనుకున్నారా? ప్రణాళిక ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. ఎందుకంటే మీరు లాస్ట్ గత ఎలక్షన్ కూడా చూడండి, మహారాష్ట్ర కానీ ఇంకా వేరే స్టేట్స్లో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఎందుకంటే జనసేన లేకున్న లేని స్టేట్లలో కూడా, ఇక్కడ జనసేనలో కూడా మేము గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము వాళ్ళకి సాక్రిఫైస్ చేశాము, నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాము. దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో కలిసి కంటెస్ట్ చేశాము. దాంట్లో భాగంగానే కూటమిలో భాగంగానే ఇప్పుడు యాక్సెప్ట్ చేశాము. అంటే లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్కి చివరి వారంలోనే డెసిషన్ జరిగింది, పొత్తు ఇక్కడ కూడా ఉంటుంది అనే సంకేతం. ఇప్పుడు కూడా చివరి వారంలోనే ప్రచారంలోకి దిగారు. ఏంటి చివరి వారం సెంటిమెంట్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు సార్, చివరి వారం ఏం లేదు. కాకపోతే ఇది ఏంటంటే బీజేపీ అది సెంట్రలైజ్ పార్టీ సార్, అన్ని స్టేట్స్లో ఉన్నది. వాళ్ళు పార్లమెంట్ బోర్డు అనేది డిసిజన్ తీసుకోవాలి. వాళ్ళ డిసిజన్ తర్వాత మా అధినేత దగ్గరికి వెళ్ళాలి. డిసిజన్ చర్చలు అనేవి కొద్దిగా లేట్ జరిగినాయి తప్ప ఖచ్చితంగా కూడా కొన్ని సంవత్సరాల వరకు ఈ రిలేషన్ అనేది కలిసి కొనసాగాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రచారంలోకి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ నాయకత్వం, శ్రేణులు కూడా తెలంగాణలో దిగినట్టే రంగంలోకి. అలాంటి దిగాం సార్. అలాంటి మా వంతుగా జనసేన వంతుగా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల బరిలో ప్రచారానికి దిగడానికి కానీ, ఎందుకంటే 2 రోజుల నుంచి చూస్తున్నాము, కొంచెం హీట్ పెరిగింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఎలాగ అక్కడ జరుగుతుంది కాబట్టి బీహార్లో, సెకండ్ ఫేజ్ ఎలక్షన్లో కదా ఇది యాడ్ అయ్యేది. 11వ తారీఖు వరకు టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు పొత్తు ధర్మాలు పాటిస్తూ వెళ్తుంటారు సార్. అలాగే మనకు సార్ కూడా రోడ్ షోస్ చేయొచ్చు, మేబీ డైరెక్ట్ వచ్చి మీటింగ్లు కంటెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీటింగ్లు పెట్టవచ్చు, ఎందుకు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. అట్లాగే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక 4-5 శాఖలు తన బాధ్యతలో ఉన్నారు. సో ఆయన షెడ్యూల్ కూడా ఇంపార్టెంట్. ఇంకా మీరు చూసుకుంటే చిత్తూరు, తిరుపతి పర్యటనలు ఉన్నాయి. ఇవన్నీ పరిగణలో తీసుకొని సార్ యొక్క షెడ్యూల్ని బట్టి ఖచ్చితంగా సమయం కుదిరితే మాత్రం ఖచ్చితంగా పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఆయన సమయం అనుకూలంగా డిసిషన్ తీసుకుంటారు. కానీ అంటే ఎన్నికల ప్రచారం అనగానే కొంచెం షెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది. హడావుడి ప్లస్ ఓటర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ నిర్విరామంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. బీజేపీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా ప్రచారంలో ఉంది. ఏపీ బీజేపీ నాయకులు కూడా ఎంటర్ అవుతున్నారు. సో అందుకనే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏమన్నా మీరు చెప్తారేమో అని. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే కూటమి ఇందాక మనం అనుకున్నప్పుడు కూటమిలో ఖచ్చితంగా ఉన్నాయి. అందులో తెలంగాణకు ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానము. తెలంగాణ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. అందులోనూ జూబ్లీ హిల్స్లోను, అందులోనూ మా అధినేత ప్రదేశం కాబట్టి అది ప్రదేశము. అంతేకాకుండా సినీ ఫీల్డ్ సార్, మా అధినేత కూడా అదే రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సమీకరణాలు చూసుకుంటే వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి సార్. కానీ అదేవిధంగా ఇది షార్ట్ టైంలో డిసైడ్ అయింది కాబట్టి ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ అన్నీ కూడా ప్లాన్స్ ఉంటాయి సార్. డిప్యూటీ సీఎం అన్నప్పుడు మీకు తెలుసు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ అనుకూలించావా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే ఏదైనా అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వస్తారు. సార్ అనుకూలించకపోయినా కూడా ఇప్పుడు స్టేట్ నాయకత్వం శంకర్ గౌడ్ గారు కానీ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం గారు కానీ, ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్లు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సార్ యొక్క అభిమానులు, మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులు, జన సైనికులు, క్రియాశీలక సభ్యులు అందరూ కూడా బీజేపీకి మద్దతు సపోర్ట్ ప్రకటించారు. ఇక్కడ హోరాహోరీగా ప్రచారం జరుగుతుంది, ముఖ్యమంత్రి క్యాంపెయిన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఏమో కేటీఆర్ గారి ప్రచారం జరుగుతుంది జోరుగా. సో బీజేపీతో కలిసి జనసేన చేసేటువంటి ప్రచారం కానీ, ఓటర్ పల్స్ కానీ ఎలా ఉంది మీకు తెలుస్తుంది కదా? ఖచ్చితంగా సార్, ఓటర్ పల్స్ ఎలా ఉందంటే త్రికోణ పోటీ ఉంది సార్. ఇప్పుడు ముగ్గురు కూడా చాలా టైట్ ఫైట్ ఇస్తున్నారు. కాకపోతే ఓటర్లు చాలా తెలివివంతులు సార్, తెలివివంతు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే
గతంలో బీజేపీకి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయి, అందరూ మనం గెలుస్తాము అనడం కాదు సార్. ఈ సమీకరణాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు, ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఈ విధంగా ఉన్న వాటిని మనం దాని ప్రభావం వేరే ఉండొచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఇంటికి 10 సార్లు తిరిగితే ఆ ఓటర్ యొక్క ప్రభావం మైండ్ సెట్ చేంజ్ అయ్యేలాగా ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తుంటే మందు ప్లస్ డబ్బు విపరీతంగా వరదలై కారుతుంది. సో ఎన్ని సమీకరణాలు చూసుకుంటే పల్స్ అయితే జనరల్గా అందరూ కూడా మోడీ నాయకత్వము, ఎన్డీఏ కూటమి నాయకత్వం వైపు ప్రజలు చూస్తున్నారు సార్. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజల యొక్క ఏంటి అంటే నరేంద్ర మోడీ గారిని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమి రావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి ప్రచారంలో దిగినాయి. తెలుగుదేశం పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఇక్కడ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏమైనా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది? అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా మీకు? అలానే నిన్న మనం అందరం చూసాం సార్ మీడియా ముఖంగా. చంద్రబాబు నాయుడు గారు మా అవసరం ఉందంటే ఖచ్చితంగా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. కిషన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు సార్, మేము సంప్రదిస్తున్నాము, టీడీపీ కూడా మాకే సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో మా ఇంటెన్షన్ ఏంటంటే టీడీపీ కూడా సపోర్ట్ చేయాలి. చేయడం వల్ల అక్కడ ఆంధ్రాలో ఏ విధంగా అయితే గవర్నమెంట్ని ఫామ్ చేశామో ఎన్డీఏ కూటమి, ఏ విధంగా పొద్దు ధర్మాలు పాటించామో ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం సార్. మేబీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సార్, ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు అఫీషియల్గా ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పలేదు. తర్వాత గత 10-15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ మీటింగ్ పెట్టినప్పుడు మనం ఈసారి కంటెస్ట్ చేయట్లేదు, ఎవరికి సపోర్ట్ చేయట్లేదని ఇంటర్నల్ మీటింగ్ జరిగింది తప్ప అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా 2-3 రోజులే ఉంది ప్రచారానికి, మనకి పెద్ద సమయం కూడా లేదు. ఇవాళ 6వ తారీఖు, ఇంకో 2-3 రోజులు ప్రచారానికి సమయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఈ 2-3 రోజులని రావాలి. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పలేము సార్. రావాలనుకుంటే రేపే రావచ్చు సార్, రేపే రావచ్చు, రోడ్ షో చేయొచ్చు, ఎన్ని షెడ్యూల్ బట్టి సార్. అంటే సార్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంది అదే చెప్పాను ఇందాక మనం అనుకున్నప్పుడు సార్. మనకు ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒకటే శాఖ ఉంటే ఇబ్బంది లేదు సార్. ఆయన 4-5 శాఖలు చూస్తున్నారు. మీరు చూస్తున్న పంచాయతీ డిపార్ట్మెంట్లో మేజర్ చేంజెస్ చేస్తున్నారు. ఇలాంటి ఎన్నికలు చాలా అనివార్యం కదా, అందరూ రావాల్సిన సందర్భం కదా. ఇక్కడ కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ఏపీ నుంచి శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చారు, కేంద్ర మంత్రి. సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి సార్. సార్తో కన్నా ముందు మేము కూడా అందరం గ్రౌండ్లో ఉన్నాం సార్. సార్ కూడా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే షెడ్యూల్ చూసుకోవాలి సార్ దాన్ని బట్టి. ఎందుకంటే ఈ 1 వీక్ షెడ్యూల్ ఉంది. మీ మేజర్గా ఏంటంటే ఇప్పుడు పంచాయతీ రాజ్లో చాలా మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి సార్ ఆంధ్రాలో. దాని మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు. ఓకే, సమయానుకూలతను బట్టి వచ్చే అవకాశం ఉంది. రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, చెప్పలేదు సార్. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించారు. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వస్తారని మాధవరెడ్డి గారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్లో ఉన్న వెసులుబాటును చూసి ఆయన ప్రచారానికి తప్పకుండా రావచ్చని క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వెంట జనసేన నడుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా కూటమితోనే ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.